జార్ఖండ్లోని లతేహార్లో ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో 3 నక్సలైట్ల మృతుల్లో జార్ఖండ్ జన్ముక్తి పరిషత్ కీలక నేత పప్పు. బీజాపూర్లో 24 మంది నక్సల్స్ లొంగుబాటు, నాటు తుపాకులు, ఐఈడీ బాంబుల అప్పగింత, మావోయిస్టుల కుటుంబ సభ్యులకు ఎస్పీ కౌన్సిలింగ్. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కి భద్రత పెంపు, బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించిన తెలంగాణ సర్కార్, 2 కేంద్ర మంత్రులకు ల్యాండ్ క్రూజర్ వెహికల్స్. 33 దేశాలకు 7 భారతీయ దౌత్య బృందాలు, పాక్ నిజ స్వరూపాన్ని ఎండగడతాం, ప్రపంచ దేశాల ముందు పెడతామన్న అసద్. కాసేపట్లో హైదరాబాద్ లో ఫిల్మ్ ఛాంబర్ సమావేశం, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ తో చర్చలు, థియేటర్ల పర్సంటేజ్ విధానంపై ట్యాక్స్. కాంగ్రెస్ లో పరిస్థితులు ఘోరం, సిర్పూర్ నియోజకవర్గంపై కాంగ్రెస్ కు ప్రేమ లేదు, తనకు పార్టీలో గౌరవం లేదన్న కోనేరు కోనప్ప. విశాఖలో యోగాంధ్ర వేడుకలు, బీచ్ రోడ్ లో కార్యక్రమం, యోగాసనాలు వేసిన మంత్రులు, పోలీసులు. విజయవాడలో బాంబ్ కలకలం, బీసెంట్ రోడ్ లో బాంబ్ పెట్టామంటూ ఫోన్ కాల్, తనిఖీలు చేపట్టిన బాంబ్ స్క్వాడ్. ఓయసిస్ జనని యాత్ర తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్. విజయవాడ బెంజ్ సర్కిల్లో విషాదం, విద్యుత్ షాక్ తో 3 మృతి, ఒకరిని కాపాడిపోయి షాక్ కు గురైన మరో 2. మాదాపూర్లో పబ్లపై ఎస్కోటి దాడులు, డ్రగ్ టెస్టులు నిర్వహించిన పోలీసులు, 2కి గంజాయి పాజిటివ్. కాగజ్ నగర్ లో ఖాళీ బిందెలతో రాస్తారోకో, మంచినీటి కోసం రోడ్డెక్కిన మహిళలు, రహదారిపై నిలిచిపోయిన వాహనాలు. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, చెన్నై, కన్యాకుమారిలో కుండపోత, చెన్నైలో 10 విమానాలు రద్దు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ వర్షం, వంతెన దాటుతుండగా వాగులో కొట్టుకుపోయిన ఆటో, ప్రాణాలతో బయటపడ్డ 3 ప్రయాణికులు. పేలుళ్ల కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం, 2వ రోజు సమీర్, సిరాజ్ షో విచారణ, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో సంబంధాలపై ఆరా. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో హై అలర్ట్, ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తరువాత పోలీసుల అప్రమత్తం, ఏజెన్సీ ప్రాంతంలో ముమ్మరంగా కూంబింగ్. కూకట్పల్లిలో వైద్యుడికి పాజిటివ్, తెలంగాణలో కరోనా మొదటి కేసు నమోదు, వైద్య సిబ్బంది అలర్ట్, గాంధీలో 25 బెడ్స్ సిద్ధం. 10వ రోజుకు చేరిన సరస్వతి పుష్కరాలు, పుష్కర ఘాట్లో కొనసాగుతూ ఉన్న భక్తుల రద్దీ, నేడు శ్రీమత్స్య హోమం నిర్వహించనున్న పండితులు. రంపచోడవరంలో రెచ్చిపోతోన్న దొంగలు, గిరిజన ఆశ్రమ పాఠశాలలో చోరీ, 16 ల్యాప్టాప్లు ఎత్తుకెళ్లిన దుండగులు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం, ఓ భవనంలో చెలరేగిన మంటలు, 17 ఫైర్ ఇంజన్లతో అదుపు చేస్తోన్న సిబ్బంది.